ఓం నమస్తే. ఆత్మీయులకు దేవదేవుని ఆశీస్సులు. భారతీయ జీవిత విధానంలో ధర్మ అర్థ కామ మోక్షములు అనే 4 పురుషార్థాలను సాధించడానికై మానవ జీవితాన్ని 4 దశలుగా విభజించారు. అది బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము అని. బ్రహ్మచారులందరూ కూడా విద్యాభ్యాసం కొనసాగిస్తూ బ్రహ్మచర్య నియమాలను పాటిస్తూ ఏదో సాధించాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ సాధించేది ఏంటి అనుకున్నప్పుడు గృహస్థాశ్రమాన్ని స్వీకరించి దేనిని కోరి యజ్ఞయాగాదులు, వ్రత నియమాలు, ఉపవాసాదులు, భక్తి, యోగము ఇవన్నీ చేస్తున్నారో, దేని కొరకు ఇవన్నీ చేస్తున్నారో అది వానప్రస్థాశ్రమంలోనూ సన్యాసి ఆశ్రమాలలోనూ మరి దేనిని ఆశించి తపస్సు చేస్తూ ఉన్నారు, ధ్యానం చేస్తూ ఉన్నారు, అది ఏమిటి అన్న విషయాన్ని భగవద్గీత మరియు కఠోపనిషత్తు మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. అదేంటంటే భగవద్గీత 8వ అధ్యాయము 11, 13 శ్లోకాలలో ఆ విషయం తెలుస్తూ ఉంది. ఆ తదుపరి కఠోపనిషత్తు 1వ అధ్యాయము 2వ వల్లి 15, 16, 17 మంత్రాలలో ఆ విషయం మనకు తెలియజేస్తూ ఉన్నారు. అదేంటి అంటే శ్రీ గురుభ్యో నమః. యదక్షరం వేద విదో వదంతి విశంతి యద్యత్వయో వీతరాగాః యదిష్ఠంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతిం అనే ఈ శ్లోకాలు భగవద్గీత 8వ అధ్యాయంలో 11, 13 శ్లోకాలుగా ఉన్నాయి. కఠోపనిషత్తులో ఏముందో మళ్ళా చూద్దాము. సర్వే వేదా యత్ పదమామనంతి తపాగంసి సర్వాణి చ యద్వదంతి యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ బ్రవీమి. ఓం ఇతి ఏతత్ ఏతదేవాక్షరం బ్రహ్మ ఏతద్యేవాక్షరం పరం ఏతద్యేవాక్షరం జ్ఞాత్వా యో యదిచ్ఛతి తస్య తత్. ఏతదావలంబనం శ్రేష్టం ఏతదావలంబనం పరం ఏతదావలంబనం జ్ఞాత్వా బ్రహ్మలోకే మహీయతే అనేవి కఠోపనిషత్తులో ఉన్న మంత్రాలు. కఠోపనిషత్తు 1వ అధ్యాయము 2వ వల్లి 15, 16, 17 మంత్రాలలో ఈ విధంగా ఉందన్నమాట. వేద విధులు దేనిని నశింపని దానిగా తెలియజేస్తూ ఉన్నారు. యదక్షరం, ఏది అక్షరం నశించనిదో అది. విశంతి యద్యత్తయో వీతరాగాః, అహంకార మమకారాలను వదిలి గృహస్థులైన వాళ్ళు యజ్ఞయాగాదులు, దాన ధర్మాదులు దేనిని కోరి చేస్తున్నారు. యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి, బ్రహ్మచారులు దేనిని కోరి ఆ బ్రహ్మచర్య వ్రతాదులు, కృచ్ఛ చాంద్రాయణాది నియమాలు పాటిస్తున్నారు. తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే, వీళ్ళందరూ దేనిని ఆశించి ఆయా నియమాలు పాటిస్తూ గొప్ప సాధనలు చేస్తున్నారో దానిని గురించి నేను సంగ్రహంగా చెప్తాను. అది ఏంటి అంటే దేవుని కొరకై. ఆ దేవుని కోరిన ఒకే ఒక్క పేరు ఓం. ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మ వ్యాహరన్. ఓం అని దేవుడు పిలువబడుతూ ఉన్నాడు. ఇది ఒకే ఒక్క పదము, ఒకే అక్షరము కలిగిన ఒక పదము అన్నాడు. ఈ ఓంకారాన్ని మనము శరీరాన్ని వదిలేలోపు తెలుసుకోగలిగితే, దానిని సాధించుకోగలిగితే మనకి పరమపదం పొందినట్లే మనము అని చెప్తా ఉన్నారు. ఆ దేవుడు ఎలాంటి వాడయ్యా అన్న విషయం మనం ఆలోచించినప్పుడు భగవద్గీత 9వ అధ్యాయంలో 17, 23 శ్లోకాలు మనకు సమాధానం చెప్తా ఉన్నాయి. ఆ శ్లోకాలు ఏంటంటే
పితాహమస్య జగతో మాతా దాతా పితామహః వేద్యం పవిత్రమోంకార ఋక్సామ యజురేవ చ అని 9వ అధ్యాయం 17వ శ్లోకం తెలియజేస్తుంది. పితాహమస్య జగతో, ఈ జగత్తుకు తండ్రిని నేనే, మాత తల్లిని కూడా నేనే, దాత రక్షకుడును పోషకుడును కూడా నేనే, పితామహః సర్వలోకాలకి పితామహుడు బ్రహ్మ అయితే ఆయనను కన్న తండ్రిని కూడా నేనే అన్నట్లుగా ఉంది ఇక్కడ అంశము. వేద్యం పవిత్రం ఓంకారం, తెలుసుకోదగిన వాటిలో పవిత్రమైన ఓంకారమును నేను. అలాగే ఈ ఓంకారం యొక్క సర్వసారము ఎక్కడి నుంచి వస్తుంది? ఋక్ సామ యజుర్వేవచ. ఋగ్వేదము, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం అని వేద సమూహం మొత్తం కూడా ఆయనని తెలియజేస్తూ ఉంది. ఓం తత్ సతు ఇది నిర్దేశో బ్రహ్మణస్త్రివిధ స్మృత బ్రహ్మణాస్తేన వేదాచ్చ యజ్ఞచ్చ విహితాపురా. పూర్వకాలంలో పండితులైన వాళ్ళు వేదములు, యజ్ఞములు సమస్తము కూడా ఓం తత్ సతు అని బ్రహ్మమును దేవుణ్ణి వ్యవహారం చేస్తూ 3 విధాలుగా చెప్పబడి ఉన్నాయి అని చెప్తారు. ఋగ్వేదంలో ఉంది ఒక చోట ఏకం సత్ విప్రా బహుదా వదంతి అని. ఒకే ఒక్క సత్యము జ్ఞానులైన వాళ్ళు అనేక విధాలుగా వివరించి చెప్పారు అని తెలుస్తాం. కఠోపనిషత్తు అయితే మరొక అడుగు ముందుకేసి చెప్తా ఉంది. ఏమంటే ఏ తద్దేవాక్షరం బ్రహ్మ, అక్షరం అంటే ఇక్కడ ఓం, ఈ ఓమే దేవుడు. ఏ తద్దేవాక్షరం పరం, పరం అంటే శ్రేష్టమైనది గొప్పది అని అర్థం. ఓంకారమే శ్రేష్టమైనది గొప్పది అని మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఏ తద్దేవాక్షరం జ్ఞాత్వా, జ్ఞాత్వా అంటే తెలుసుకోదగినది, తెలుసుకున్న పిదప, తెలుసుకోదగింది అదేనమాట, ఇక మరి లేదు. యో యదిచ్చంతి తస్య తత్, ఓంకారాన్ని తెలుసుకొని సాధించిన వ్యక్తి దేనిని కోరుకుంటే దానిని పొందుతాడు అని కఠోపనిషత్తు తెలియజేస్తా ఉంది. ఏ తదావలంబనం శ్రేష్టం, మనం అనేక మంత్రాలను అనుసంధానం చేస్తూ ఉంటాము. అయితే మంత్రములకెల్లా గాయత్రి మంత్రం గొప్పది అంటారు. అయితే ఓంకారాన్నే సర్వశ్రేష్ఠ మంత్రంగాను, దానినే ఆలంబనం చేయండి, ఉచ్చారణ చేయండి, మనన చేయండి, జ్ఞాపకం పెట్టుకోండి, పదే పదే వల్లవేయండి అని చెప్పేసి కఠోపనిషత్తులో మనకి యమధర్మరాజు చెప్తా ఉన్నాడు. ఏ తదావలంబనం పరం ఏ తదాలంబనం జ్ఞాత్వా బ్రహ్మలోకే మహీయతే. ఈ ఓంకారాన్ని తెలుసుకొని ఓంకార స్వరూపాన్ని పొందిన వ్యక్తి బ్రహ్మలోకంలో అక్కడ ఉన్న సాధుజనుల చేత కానీ సమస్తము చేత పూజింపబడతాడు. బ్రహ్మలోకే మహీయతే అంటే బ్రహ్మలోకంలో గౌరవించబడతాడు అని తెలియజేస్తూ ఉన్నారు. ప్రణవ సర్వవేదేషు, వేదములలో నేను ఓంకారమునని భగవద్గీత 7వ అధ్యాయము 8వ శ్లోకంలో కూడా చెప్పబడింది. ఆ తద్వారా ప్రశ్నోపనిషత్తులో కూడాను పరంచాపరంచ బ్రహ్మయదోంకార, పరము అపరము సగుణము నిర్గుణము అని చెప్పుకోబడుతున్న బ్రహ్మ దేవుడు ఎవరైతే ఉన్నారో అది ఓంకారమే అని ప్రశ్నోపనిషత్తు 5వ ప్రశ్న 2వ మంత్రం తెలియజేస్తూ ఉన్నారు. మరిన్ని వివరాలను ఓంకారమును గురించి మరొక వీడియోలో మనం తెలుసుకుందాము. ఇది అందరికీ ఉపయోగకరమైన అంశం కనుక ఇది ఆత్మ సాధన చేసే అందరికీ, హిందూ బంధువులందరికీ చేరవేస్తారని ఆశిస్తూ ఉన్నాను. అందరికీ స్వస్తి. ఓం నమస్తే.